నీటిలో మాయాగ్రామం. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి రంగయ్య, ఇద్దరు కూతుర్లు నీలిమ, రితికాతో నివసిస్తూ ఉంటారు. అయితే ఆ ఊర్లో కొంచెం నీళ్లకు ఇబ్బందిగా ఉండడంతో రితిక తండ్రితో, నాన్న, నీళ్లు తీసుకురావడానికి అక్క నేను కలిసి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. మన ఇంట్లోనే ఒక బావి తవ్వించవచ్చు కదా నాన్న. నేను బోరింగ్ పంపుని తవ్విద్దాము అనుకుంటున్నాను. ఇంతలో ఆ మాటలు విని నీలిమ అక్కడికి వచ్చి, అది ఏమన్నా పాడైపోతే మళ్ళీ మళ్ళీ దానికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఊటబావిని తవ్వించండి. అందుకు తండ్రి సరే అని అంటాడు. 2-3 రోజులు గడిచిన తర్వాత బావి పనులు మొదలు పెడదామనుకుంటారు. కానీ ఎవ్వరూ మనుషులు దొరకపోవడంతో అతను కొంచెం దిగులు పడతాడు. అప్పుడు కూతుర్లు తండ్రితో, నాన్న, మీరేమీ దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనమే బావిని సొంతంగా తవ్వుకుందాము. ఏమంటారు? ఆ మాటకి అతను మనమా అని అంటాడు. కూతుర్లు, అవును నాన్న, మనమే బావిని తవ్వేద్దాము అని గట్టిగా అనడంతో అందుకు అతను కూడా సరే అని అంటాడు. ఇక వాళ్ళే బావిని తవ్వడం మొదలు పెడతారు. అలా వాళ్ళు బావిని తవ్వడం పూర్తయిన తర్వాత అక్కడ వాళ్ళకి మంచినీళ్ళు పడతాయి. బావికి చుట్టుపక్కల గోడ కట్టేసి ఆ నీటిని ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు నీలిమ బావిలో నీళ్లు తోడుతూ ఉండగా బావిలో బకెట్ పడిపోతుంది. అక్క, బావిలో బకెట్ పడిపోయింది, త్వరగా రా అక్క అని పిలుస్తుంది. రితిక హడావిడిగా అక్కడికి వచ్చి, అయ్యయ్యో నీలిమ, ఎంత పని చేశావు? ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? ఓరి దేవుడా! సర్లే, నేను బావిలో దిగుతాను, తాడు గట్టిగా పట్టుకో అంటూ తాడు సహాయంతో బావిలోకి దిగుతుంది. బావిలోకి దిగిన చాలాసేపు అవుతుంది. కానీ రితిక ఏం మాట్లాడకపోవడంతో నీలిమ పెద్దగా అరుస్తూ ఉంటుంది. అక్క, అక్క, అక్క అంటూ అరుస్తూ ఉంటుంది. అక్క, అక్క, ఏంటి పలకడం లేదు? అయ్యో, ఏమైంది? ఎందుకు పలకడం లేదు అంటూ కంగారు పడిపోయి పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది. అయ్యో, మా అక్క బావిలో పడిపోయింది, ఎవరైనా సహాయం చేయండి. అయ్యో, మా అక్క బావిలో పడిపోయింది, ఎవరైనా సహాయం చేయండి అంటూ ఏడుస్తూ తాడు పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేస్తూ ఆమె కూడా బావిలో పడిపోతుంది. అక్క చెల్లెలిద్దరూ కూడా బావిలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక అందమైన గ్రామం ఉంటుంది. నీటిలో అందమైన గ్రామాన్ని చూసి అక్క చెల్లెలిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. నీటిలోనే దుకాణాలు ఉన్నాయి. ప్రజలు దుకాణంలో సరుకుల వల్ల కావలసిన వస్తువులు తీసుకువెళ్తూ ఉంటారు. అంతా అయోమయంగా ఉంటుంది వాళ్ళకి. అక్క, ఏంటి మనం చచ్చిపోయి ఇంకో ప్రపంచానికి వచ్చామా ఏంటి? పిచ్చి మొహందానా, మనం చనిపోలేదు. ఈ బావిలో ఒక గ్రామం ఉంది. ఏదో చాలా విచిత్రంగా ఉంది. చూడు ఎలా ఉందో అంటూ వాళ్ళు అద్భుతమైన నీటిలో ఉన్న గ్రామాన్ని చూడడం మొదలు పెడతారు. అటు ఇటు తిరుగుతూ అన్నింటినీ చూస్తారు. అంతా ఒక గ్రామంలో ఎలా అయితే మనుషులు ఉంటారో, చెట్లుంటాయో అంతా అచ్చం అలాగే ఉంటుంది. కానీ అంతా నీళ్లు ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గాలి పీల్చుకోగలుగుతున్నారు. అసలిది ఎలా సాధ్యం అక్క? నీటిలో జనాలు ఉన్నారు, అది కూడా స్వచ్ఛంగా గాలి పీల్చుకుంటున్నారు. అదిగో అక్కడ ఒక ఆమె కూరగాయలు అమ్ముతుంది. సరదాగా ఊరికే వెళ్ళి ఆమెను అడుగుదాము. ఆమె పేరు పద్మ. రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు తీసుకొని వెళ్ళండి, రావాలమ్మా రావాలి అంటూ పెద్ద పెద్దగా పిలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్తారు. రండమ్మా, ఏం కావాలి మీకు అని అడిగితే వాళ్ళు కొంచెం భయపడుతూ, మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మేము భూమి మీద ఉండేవాళ్ళం, బావిలోకి వచ్చేసాము అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాట వినగానే పద్మ, అవునా, మీరు చెప్తున్న దాని గురించి నాకు అస్సలేమీ తెలీదు. ఇది నీటిలో ఉన్న గ్రామం. ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా ఉచితంగా అందుతాయి. నేను ఇలా కూరగాయలు అమ్ముతున్నాను కదా, ఇవన్నీ మేము స్వయంగా పండించడమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా పండించినవే. ఇవన్నీ ఎవరికి ఏం కావాలో వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామం ఉంది? ఆమె నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇక్కడే ఉన్నాను అని అనడంతో వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు.
ఇక వాళ్లకు కావలసిన వస్తువులన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక పైకి ఎలా వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో వాళ్లకు మెట్లు కనబడతాయి. అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చేస్తారు. అలా వాళ్ళు మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న బావి మాయమైపోతుంది. అవన్నీ చూసి వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. చాలా సమయం తర్వాత తండ్రి అక్కడికి వస్తాడు. ఇంట్లో చాలా రకాల వస్తువులు చూసి, మీరు డబ్బులు ఊరికే ఎందుకు ఖర్చు పెడుతున్నారు? తిట్టకండి నాన్న అంటూ జరిగిన విషయమంతా చెప్తారు. ఆ మాట వినగానే అతడు కంగారు పడిపోయి బావి దగ్గరికి వచ్చి చూస్తాడు. అక్కడ నిజంగానే బావి ఉండదు. చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంట్రా దేవుడా, చాలా వింతగా ఉంది అని అనుకుంటూ ఉండగా రితిక, నీలిమ వాళ్ళు వచ్చి, నాన్న ఇంకొక గొప్ప విషయం చెప్పమంటావా? మనం తీసుకువచ్చిన ఏ వస్తువులు కూడా తరిగిపోవడం లేదు. మనం తిన్నా మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ వస్తున్నాయి, అక్షయ పాత్రలాగా. తండ్రికి అయోమయంగా అనిపిస్తుంది. తండ్రి, ఈ విషయం మీరు ఎవరికీ చెప్పొద్దు అని. ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. ఎవ్వరూ నమ్మకపోగా మనల్ని పిచ్చి వాళ్ళలాగా ఊరి నుంచి బయటకు పంపించేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు ఎటు ఉన్న స్థానంలో నుంచి కదిపితే మళ్ళీ పుట్టుకొస్తున్నాయి కాబట్టి వీటిని మనం అమ్ముకుంటే వ్యాపారంలాగా ముందుకు సాగిపోవచ్చు. అందుకు వాళ్ళు, మంచి ఆలోచన నాన్న అని అంటారు. ఇక వాళ్ళు అక్కడే ఉన్న వస్తువులన్నింటినీ బయటకు తీసుకొచ్చి ఇంటి ముందే వ్యాపారం పెట్టేస్తారు. రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు, రకరకాల వస్తువులు, అన్నీ తక్కువ ధరకే అంటూ పిలుస్తూ ఉంటారు. అక్కడికి జనం వచ్చి తక్కువ ధర కాబట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధి అయిపోతుంది. వ్యాపారం చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తారు. అంత డబ్బు సంపాదించినా కూడా ఆ బావి యొక్క రహస్యం మాత్రం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాదు. ఇక దాని గురించి మర్చిపోయి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతారు.